ఎవరెవరు పట్టుబడి ఉంటారు సార్ అందులో? హిడ్మా ఉన్నారంటున్నారు, నిజమేనా? అవన్నీ ఊహాగానాలేవి. ఎవరున్నారు అనేది ఏమి మనం ఎవరూ చెప్పలేము. పోలీస్ అధికారులు చెప్పేదే కదా. పోలీస్ అధికారులు ఏం చెప్తారనేది కూడా వాళ్ళు కరెక్ట్ గా అధికారికంగా కూడా వాళ్ళు ఏం చెప్పడం లేదు. జస్ట్ అట్లా వేరుగా మీడియాకు రిలీజ్ చేస్తున్నారు. ఊహాగానాలు అవుతున్నాయి. కొంతమంది ప్రజా సంఘాలు వాళ్ళకు ఏదో ఒక వార్త ఎక్కడో తెలిస్తే ఆ తెలిసిన దాన్ని వాళ్ళు కొంత ఊహాగానంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏది స్పష్టంగా ఎవరు చెప్పలేం కదా. ఓకే సార్. అంటే హిడ్మా పట్టుబడ్డారు అని చెప్పేసి చాలా వరకు ఛానల్స్ చెప్తూ ఉన్నాయి. సో అసలు ఏమైనా మీకు తెలిసి ఉందా హిడ్మా పట్టుబట్టారు అని చెప్పి? హిడ్మా రోజు పట్టుబడుతూనే ఉన్నాడు, రోజు ఎన్కౌంటర్ అయితేనే ఉండు, రోజు సరెండర్ అయితేనే ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 6 నెలల కాంచి హిడ్మా సరెండర్ కానీ రోజు లేదు. సార్, అయితే ఇప్పుడు పట్టుబడ్డ నాయకుల్లో 2 చంపారు అని అంటున్నారు కదా. ఈరోజు 7 చంపారు అని చెప్పి పోలీసులే చెప్పారు అని మీరు అంటున్నారు. మరి న్యాయపరంగా మీరేం చేయబోతున్నారు సార్? నేను ఆ పార్టీ సభ్యుని కాదు. ఆ పార్టీ లైన్ వ్యతిరేకించి నేను బయటకు వచ్చిన. నేను జస్ట్ పౌరకుల విషయంలో మాట్లాడుతున్నా, శాంతి విషయంలో మాట్లాడుతున్నా, ఈ దేశంలో సమానత్వం గురించి మాట్లాడుతున్నా. ఆ పార్టీ లైన్ కి నాకే సంబంధం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. అది నేను ఏం చేయాలనే విషయం నేనేం చెప్పను. అంటే ఆ ప్రజా సంఘాలు ఆ పార్టీ ఆలోచించుకునే విషయాలు అవి. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ విషయం మీద అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉంది సార్? కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగానే ఉంది కదా. నిర్మూలన దాడులంటూ గత సంవత్సరం పైగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కగార్ పేరుతో కొనసాగిస్తున్న విషయం స్పష్టంగానే అందరికి అర్థమవుతూనే ఉంది. అది రోజుకు రోజుకు ఇంకా మరింత భయానకంగా టెర్రర్ గా మారిపోయిన విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దాని చివరి దశ అంటే శవాలు కూడా అంటే ఇవ్వని పరిస్థితి కూడా వచ్చేసింది. అది అంతకుముందు రేణుక లేదా సుధాకరు లేదా ఇంకా మరికొంతమంది చనిపోతే వాళ్ళ శవాలు ఇచ్చింది. 1 రోజుకో 2 రోజులకో 3 రోజులకో శవాలను ఇచ్చింది. కానీ ఇప్పుడు మనకు బసవరాజు చనిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల సంబంధించిన 5 శవాలు ఇవ్వలే. మిగిలిన ఛత్తీస్గఢ్ వాళ్ళ శవాలు ఇచ్చింది అక్కడ. కానీ ఈ ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన శవాలను ఏమి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా సుధాకర్ లేదా భాస్కర్ 2 చనిపోయినది వాళ్ళు స్పష్టం చేసినప్పటికీ ఆ శవాలు ఇవ్వడం కూడా ఒక అనుమానమైన విషయమే అది. కాబట్టి ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా కనబడుతూనే ఉంది. అది అలా ఎలాంటి కూడా శాంతి చర్చలు చేసే అవకాశం లేదు. అది నిర్మూలన దాడులు కంటిన్యూ చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల పట్ల మావోయిస్టు పార్టీ ఆలోచించుకోవాలి.